దానికి ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో ప్రతి సర్వే నెంబర్కి భూధార్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా 5 మండలాలు తీసుకున్నాం. అందుట్లో నా నియోజకవర్గమైన ఈ కూసుమంచి మండలాన్ని కూడా తీసుకొని మొట్టమొదటి రిజిస్ట్రేషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూసుమంచిలోనే 4 రోజుల క్రితం జరిగింది. అంటే మీ దీవెనలతో మీ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం, మీ దీవెనలతో గెలిపించిన మీ సీనన్న ఈ ప్రభుత్వంలో భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధిని కానివ్వండి, సంక్షేమాలు కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అందిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడబిడ్డ ప్రతి ఒక్కరూ ఒక కాగితాన్ని తీసుకొని వచ్చారు. మీ సమస్యలు ఉండబట్టే రాగలిగారు. ప్రతి సమస్యని అది న్యాయమైందైతే వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పక్షాన మీకు ఇబ్బందులున్నా వాటన్నిటినీ పరిష్కరించే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. ఆ బాధ్యత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నాదేనని మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతూ, ధాన్యం భగవంతుడి దీవెనలతో ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కనీ విని ఎరగని రీతిలో పండాయి. వాటన్నిటినీ ప్రభుత్వ పక్షాన కొనే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే చేపట్టాం. కొన్న గింజని డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. అయినా కూడా ప్రతిపక్షం వారి ఉనికి ఎక్కడో కోల్పోతున్నామని, వారి కన్న కళలు నెరవేరలేదని, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు నిండా విషము నింపుకొని ఎక్కడికి పోయినా